60 సెకన్లలో భూలోక రాజ్యాలు వాటి మహిమ మొత్తాన్ని చూపించి పడేశాడు. లోక మహిమను యేసయ్య కన్నులు ఎదుట పెడితే ఆయన దాన్ని వద్దనుకొని ఏం చేశాడు తెలుసా? నా బిడ్డల కోసం ఆ శ్రమలు అనుభవించటమే నాకు కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు లోక మహిమ వద్దు, ఈ శ్రమలే కావాలి. ఈ శ్రమల వెనుక ఉన్న దేవుని మహిమ కావాలి. ఈ రోజున లోక మహిమను నీ ఎదుట సాతాను గాడు పెట్టినప్పుడు, లోక మహిమను యేసు ప్రభుకి ఎట్ట చూపించాడో నీకు కూడా చూపిస్తాడు. లోక మహిమ. లోక మహిమ సామాన్యమైంది కాదు, అంత తేలిగ్గా తీసేసే పాయింట్ కాదు అది. లోక మహిమను నీ కన్నులు ఎదుట పెట్టినప్పుడు వెంటనే నీ హృదయంలో ఉండి ఒక స్వరం గర్జించాలి. అదే, సాతానా, పో నా దగ్గర నుంచి, దేవుని మహిమ నాకు కావాలి.